అశ్వత్థామ బ్రహ్మాస్త్రం. భాగవతాన్ని అర్హులైన వారికి చెప్పాలనడే తలంపుతో వ్యాసముని శుకునికి బోధించాడు. శుకుడు పరీక్షిత్తునకు సప్తాహంలో బోధించాడు. పరీక్షిత్తు కౌరవ పాండవుల ఏకైక పుత్ర సంతానం. వాణిని కూడా చంపడానికి ప్రయత్నం జరిగింది, కానీ ఆ విష్ణుమూర్తి రక్షించాడు. అందుకనే పరీక్షిత్తును విష్ణురాతుడు అని కూడా మరో పేరు ఉంది. అంటే విష్ణువుచే రక్షింపబడినవాడు అని అర్థం. అశ్వత్థామ మరో పాపం చేశాడు. దుర్యోధనుని సంతోషిస్తాడని తలచి నిద్రిస్తున్న ద్రౌపది కుమారులను ఆలోచన రహితంగా అనర్ధావేశంతో అశ్వత్థామ హతమార్చాడు. అప్పుడు ద్రౌపది దుఃఖాన్ని ఉపశమనింపజేయడానికై అర్జునుడు అశ్వత్థామను వెంటాడగా దిక్కుతోచని అశ్వత్థామ ఉపసంహరించడం తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో, ఇది ఒక తేజము, భూమియు జడలు దిక్కులు నిండి సర్వం కషమై ఎదురై వచ్చుచున్నది. విదితముగా నెరుక చెప్పవే దేవేశ అని పలుకగా శ్రీకృష్ణుడు అది బ్రహ్మాస్త్రమని, దాని ఉపసంహారం తెలియని అశ్వత్థామ ప్రయోగించాడని, కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఉపసంహారం చేయుమని చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి అశ్వత్థామను బంధించి గురుపుత్రుని వధించుట ఉచితము కాదని భావించి అతనిని ద్రౌపది వద్దకు తీసుకుని పోయాను. ద్రౌపది అతనిని బంధవిముక్తిని చేయడని అర్జునునికి విన్నవించుతూనే ఈ విధంగా చెప్పింది. నాకు పుత్రులు లేరు, కానీ భర్తలున్నారు. అశ్వత్థామ తల్లియకు కృపికి భర్తను పోగొట్టుకున్నది. బిడ్డను కూడా వధించుట మంచిది కాదని చెప్పి అశ్వత్థామకు నమస్కరించి ఇలా చెప్పింది. తండ్రి, నీకు ఇది తగునా? ద్రోణాచార్యుల వారు నా భర్తలకు గురువు. నీలో నీ తండ్రిని మేము చూస్తున్నాము. తండ్రి యొక్క శిష్యుల పుత్రులు నీకు పౌత్రులతో సమానము. బాలులను నిర్దయముగా వధించావు. బిడ్డలు బలిష్ఠులు కారు, శస్త్రధరులు కారు, నిన్ను ఎదిరించలేరు, పైగా నిద్రించుచున్నారే, నీకు ఏమి ద్రోహం చేశారు అని చెబుతూ అతన్ని బంధ విముక్తిని చెయ్యండి, వధించవద్దు అని చెప్పింది. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.